టేప్స్‌లో ఎన్ని రకాలుంటాయి? వాటిని ఎక్కడ యూజ్ చేస్తారో చాలా మందికి తెలిసి ఉండదు. మొట్టమొదటిది స్కాచ్ టేప్. దీన్ని చాలామంది సెల్లో టేప్ అని కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్ ఇది ఇన్విజిబుల్‌గా ఉంటుంది. ఇది ఇళ్లల్లోని, ఆఫీసుల్లోని చిన్న చిన్న పనులకి యూజ్ చేస్తారు. లైక్ గిఫ్ట్ ప్యాకింగ్‌కి యూజ్ చేస్తారు. సెకండ్‌ది డక్ట్ టేప్. ఫ్రెండ్స్ ఈ డక్ట్ టేప్ క్లాత్‌లా ఉంటుంది. అండ్ మెయిన్‌గా ఇది వాటర్ రెసిస్టెంట్. ఇది సీల్ చేయడం, బండ్లింగ్ వేయడం మరియు మెయిన్ పైప్స్ లీకేజ్‌లో కూడా యూజ్ చేస్తారు. థర్డ్‌ది గ్యాఫర్ టేప్. ఇది కూడా క్లాత్‌తో తయారు చేస్తారు. జనరల్లీ దీన్ని మూవీస్‌లో, ఈవెంట్స్‌లో యూజ్ చేస్తారు. కేబుల్స్‌ని హైడ్ చేయడానికి. ఫోర్త్‌ది మాస్కింగ్ టేప్ ఆర్ పెయింటర్స్ టేప్. దీన్ని ఎక్కువగా పెయింటర్స్ యూజ్ చేస్తారు. పెయింట్లు వేసేటప్పుడు వేరే రంగుల్లో మిక్స్ అవ్వకుండా దీన్ని వాడుతారు. దీని స్పెషాలిటీ ఏంటంటే రిమూవ్ చేసినా దీన్ని వాడవచ్చు. పీవీసీ ఎలక్ట్రికల్ టేప్. ప్రతి ఎలక్ట్రీషియన్ జేబులో ఇది ఉంటుంది. ఇది హీట్ రెసిస్టెన్స్ అంటే షాక్ ఫ్రీ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్‌కి యూజ్ చేస్తారు. సిక్స్త్‌ది బీఓపీపీ టేప్. ఫ్రెండ్స్ ఇదే బ్రౌన్ టేప్ అని ఇది ఎక్కువగా ప్యాకింగ్‌లో యూజ్ చేస్తారు. ఇది చాలా స్ట్రాంగ్‌గా గూడా ఉంటుంది. సెవెంత్‌ది మెడికల్ టేప్. ఫస్ట్ ఎయిడ్ కింద ఈ టేప్‌ని యూజ్ చేస్తారు. ఇది స్కిన్ ఫ్రెండ్లీ అండ్ ఎలాస్టిక్‌గా ఉంటుంది. గాయాలు తగిలిన చోట ఇది బ్యాండేజ్‌ని హోల్డ్ చేస్తుంది. ఎయిత్‌ది టెఫ్లాన్ టేప్. ఫ్రెండ్స్ ఇది పంబ్లర్ టేప్ అని గూడా పిలుస్తారు. మెయిన్‌గా పైపుల్లో ఉండే లీకేజీలను అరికట్టడం మరియు కాయిల్‌గా ఉండే ఫ్రంట్‌కి ఇంకో పైప్ పెట్టి బిగించడం వంటివి చేస్తుంటారు. థాంక్ యూ ఫ్రెండ్స్.